అంతరిక్షంలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. దాదాపు 4 టన్నుల బరువు ఉన్న స్పేస్ ఎక్స్ రాకెట్ శకలం చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొంది. దీనివల్ల భూమికి ఎటువంటి ప్రమాదం లేదు. అయితే చంద్రుడి ఉపరితలంపై పెద్ద సైజులో ఒక గొయ్యి ఏర్పడిందని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలను దక్షిణ కొరియాకు చెందిన ఒక శాటిలైట్ ఫోటోలు తీసింది. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తాజాగా హాట్ టాపిక్ అయింది. స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ శకలం చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టింది. 4 టన్నుల బరువున్న ఫాల్కన్ 9 రాకెట్ శకలం ఢీకొనటం వల్ల భూగ్రహానికి ఎటువంటి హాని లేదని సైంటిస్టులు తేల్చి చెప్పారు. అయితే చంద్రుడి ఉపరితలం కొంతమేర దెబ్బతినే అవకాశం ఉంటుందని వీరు వెల్లడించారు. ఇప్పటికీ చంద్రుడి ఉపరితలంపై ఒక పెద్ద గొయ్యి ఏర్పడిందన్నారు. కాగా 2025 జనవరిలో చంద్రుడిపైకి ఫాల్కన్ 9 రాకెట్ ల్యాండర్లను మోసుకువెళ్లింది. అయితే సెకండ్ స్టేజ్ శకలం నిర్దేశిత కక్ష్య నుంచి పక్కకు తప్పుకుంది. అలా పక్కకు తప్పుకున్న రాకెట్ శకలమే ప్రస్తుతం చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొందని అంతరిక్ష పరిశోధకులు వెల్లడించారు. సూర్యకిరణాలు అలాగే గురుత్వాకర్షణ శక్తి కారణంగానే సదరు రాకెట్ నిర్దేశిత కక్ష్య నుంచి పక్కకు మళ్లీ ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫాల్కన్ 9 రాకెట్ శకలం చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొన్న దృశ్యాలను సౌత్ కొరియాకు చెందిన ఒక శాటిలైట్ ఫోటోలు తీసింది. ప్రస్తుతం ఈ ఫోటోలను అంతరిక్ష సైంటిస్టులు లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ అధ్యయనం ఫలితంగా చంద్రుడికి సంబంధించిన అనేక అంశాలు వెలుగులోకి వస్తాయని సైంటిస్టులు భావిస్తున్నారు. ప్రధానంగా జాబిల్లిపై మానవ నివాసాలు సాధ్యమేనా అనే అంశంపై ఒక అవగాహన ఏర్పడుతుందని అంటున్నారు. మరోవైపు ప్రస్తుతం భూమి చుట్టూ 17,000 టన్నుల బరువున్న 46,000కు పైగా అంతరిక్ష వ్యర్థాలు తిరుగుతున్నట్లు సైంటిస్టులు పేర్కొన్నారు. అంతేకాదు దీనిపై తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. కాలక్రమంలో అంతరిక్ష వ్యర్థాలు మరింతగా పెరిగిపోతే భూమికి ఏదో ఒక రూపంలో ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏమైనా ఫాల్కన్ 9 రాకెట్ ఎపిసోడ్ అంతరిక్ష పరిశోధకులకు షాక్ ఇచ్చింది. కాగా ఈ అనూహ్య సంఘటనపై నాసా సహా అనేక ఇతర అంతరిక్ష పరిశోధన సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. కాగా తాజా ఘటనపై భూమి చుట్టూ అంతరిక్ష వ్యర్థాల తొలగింపు అంశం తెరమీదికి వచ్చింది.